డీసీసీలకు మరిన్ని పవర్స్ ఇవ్వడం శుభ పరిణామమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కష్టపడే కార్యకర్తలకు మంచి అవకాశమన్నారు. సంస్థాగతంగా నిర్ణయాత్మక మార్పు తీసుకురావడం హర్షణీయమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ చర్యలను రాహుల్ గాంధీ అభినందించడం మర్చిపోలేనిదంటున్న పొన్నంతో మదార్ ఫేస్ టు ఫేస్. 2 రోజుల పాటు అహ్మదాబాద్ లో జరిగిన ఏఐసీసీ సమావేశాలు ఈ రోజుతో ముగిశాయి. ప్రస్తుతానికి ఒక కీలక నిర్ణయం అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంది. డీసీసీలకు మరిన్ని అధికారాలు కట్టజెప్తూ తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో పార్టీ బలోపేతం పైన ఆ నిర్ణయం ఏ మేరకు పనిచేయబోతుంది అనేది మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడిగి తెలుసుకున్నాం. అనే ఒక కీలక నిర్ణయం ఈరోజు ఏఐసీసీ అధిష్టానం తీసుకుంది. డీసీసీలకు మోర్ పవర్స్ వచ్చింది. ఎట్లా చూస్తారు ఈ నిర్ణయం? సంస్థాగతంగా చాలా శుభ పరిణామం. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కొరకు అహర్నిశలు కష్టపడతా ఉన్నారో క్షేత్రస్థాయిలో మాకు న్యాయం జరుగుతలేదనే ఒక భావన ఉంది. అది ఈ నిర్ణయం ద్వారా కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందనే విశ్వాసం కలుగుతుంది. ఇది శుభ పరిణామం. ఎందుకంటే కాంగ్రెస్లో చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తిగా కొంత అప్పుడప్పుడు పరిస్థితులకు అనుగుణంగా మారిన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులే బూత్ స్థాయి నాయకత్వం ఎంపిక చేసుకునే కాడి నుంచి ఒక నిర్ణయాత్మక మార్పు సంస్థాగతంగా తేవడాన్ని కాంగ్రెస్ సంస్థాగతంగా ఎదిగిన వ్యక్తిగా స్వాగతిస్తా ఉన్నాం. అదే సందర్భంలో అధికార పార్టీ దగ్గర ఉన్న అస్త్రశస్త్రాలకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని స్వచ్ఛమైన న్యాయమైన పోరాటం మనం కొనసాగిద్దాం, అంతిమ గెలుపు మనదే అనే మాట చెప్పడం. అంతేకాదు ఇదే గుజరాత్ ప్లీనరీ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రశంస తీసుకుంది. అలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కానీ, ఇలా మా అందరికీ కూడా రాహుల్ గాంధీ గారు బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి 42% కావచ్చు, కుల సర్వేకు సంబంధించి చేసినటువంటి అంశం మీద వేదిక పైన తెలంగాణను అభినందించినాడు. ఇది దేశానికి రోల్ మోడల్ అని చెప్పినారు. తప్పకుండా ఒక బీసీల మంత్రిగా సభల లోపల ప్రవేశపెట్టి ఇది చట్టం కావడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి దేశానికి ఆదర్శమైన తెలంగాణలో భాగస్వామిగా గర్విస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఇటు రాజ్యాంగాన్ని రక్షిస్తూ 50% క్యాబ్ను ఎత్తేసి బలహీన వర్గాలకు న్యాయం చేసే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ముందుకు సాగుతుందని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇంకొక నిర్ణయం, డీసీసీలకు ఎట్లయితే పవర్స్ ఇచ్చారో పార్టీలో పనిచేయనటువంటి వారిని తప్పుకోవాలి అనేటువంటి దిశగా కూడా ఒక హెచ్చరిక లాంటిది చూడాల్సి ఉంటుంది. అట్లాంటి వాళ్ళతోటే పార్టీకి ఈ పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు. అంటే స్లీపర్ సెల్స్ ఎవరైతే కొంత పార్టీలో వండుకుంటా పని చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు లేదా వేరే కొల్యూడ్ అయినటువంటి వాళ్ళు తప్పకుండా ఒక హెచ్చరిక. ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకున్న వాళ్ళు స్వచ్ఛంగా క్షేత్రస్థాయిలో మంచి పంచాయతీలో కష్టపడి ఎవరికైనా ఇష్టం లేకపోతే పోవచ్చు, లేదా ఇటువంటి తప్పుడు ఊరికైనా హోదాలు పెట్టుకొని దగ్గర పెట్టుకోవద్దు అనేటువంటి మాట కూడా రాహుల్ గాంధీ గారు పార్టీ నిర్ణయంగా తీసుకోవడం శుభసూచకం. కాంగ్రెస్ కష్టపడే వాళ్ళకి న్యాయం జరుగుతుందనే ఒక ఆకాంక్ష. ఒక బీసీ మంత్రిగా మీరే స్వయంగా ఆ బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేశారు అసెంబ్లీలో. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే దేశం అంతా కూడా ఇప్పుడు ఈ బిల్లు పైన చర్చ జరుగుతూ ఉంది. రాహుల్ గాంధీ స్వయంగా ఈ మాటని చెప్పారు. ఎట్లా చూస్తారు? తప్పకుండా నేను విద్యార్థి నాయకుల నుంచి కూడా అటువంటి ఆలోచన కలిగిన వాడిని. ఆ రోజు చట్టము తీర్మానం చేసినాడు, కుల సర్వే ప్రక్రియ ప్రారంభించినాడు, దాన్ని చట్టం చేసినాడు. అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు విమర్శ చేసినా కూడా ఇది ఒక నిజాయితీతోటి రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జరుగుతోంది. అది తెలంగాణలో అమలు చేసి చూపెట్టి అది ఈరోజు ఇటువంటి ప్లీనరీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇది దేశానికి మార్గదర్శకత్వం. అటువంటి ప్రక్రియలో ప్రధాన భాగస్వామ్యం నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇది ఓవరాల్గా చూస్తే బీసీ బిల్లుని స్వయంగా తను ప్రవేశపెట్టడం, స్వయంగా రాహుల్ గాంధీ ఈరోజు ప్రస్తావించడం, దాని అంతటికి కూడా తను చాలా సంతోషంగా ఉన్నాను. అలాగే పార్టీ బలోపేతానికి సంబంధించి డీసీసీలకు మోర్ పవర్స్ ఇవ్వడం పార్టీ బలోపేతానికి మరింతగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంస్థాగతంగా ఎదిగినటువంటి వాడినిగా అది ఎంతగా ఉపయోగపడుతుంది అనేది రానున్నటువంటి రోజుల్లో తను పార్టీకి సంబంధించి డీసీసీలకు మోర్ పవర్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మంత్రి పొన్నం వ్యక్తం చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నారాజు, మదార్ V6 న్యూస్, అహ్మదాబాద్.